ఏపీఆర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు జక్కంపూడి రాజా గారు పురంధేశ్వరి గారి మీద మరియు బీజేపీ నాయకుల మీద చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. ఏంటి దీనికైనా రుజువులు ఉన్నాయా, లేకపోతే మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఒకసారి చెప్పండి సార్. నమస్తే అండి. మీ ద్వారా మన రాజమండ్రి పార్లమెంట్ ప్రజానీకానికి కానీ ఎవరైతే నిన్న జక్కంపూడి రాజా గారు రాజానగర్ ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకులు, రాష్ట్ర నాయకులు, ఆయన విమర్శ పురంధేశ్వరి గారి మీద, మన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి మీద అనుచితంగా ఆయన అవినీతి ఆరోపణ, అవినీతి మరకలు అందించే ప్రయత్నం చేశారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పుడు వెంకటరమణ చౌదరిగా ఆయన అనేది కూడా ఏమన్నారంటే అండి, రేవు పార్టీలు అయినాయని, నెక్స్ట్ ఉద్యోగాలు వేస్తా లంచాలు తీసుకుంటున్నారని ఇవన్నీ చెప్తున్నారు. ఒక్కోటి వివరంగా చెప్పండి. అంటే మనం ప్రతిదీ కూడా మనం దాన్ని అసలు మేము తీసుకోవట్లేదు. ఆ విమర్శనే మేము అసలు ఖాతరు చేసే పరిస్థితి లేదు. ఆ విమర్శలో ఎలాంటి అర్థం కూడా లేదు. అంటే ఆ రేవు పార్టీలు లేకపోతే ఇంకోటి అసలు ఒక రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థికి అలా ఎలాంటి సంబంధాలు ఉండనటువంటి అంశాల గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అది తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సభ్యురాలైనటువంటి పురంధేశ్వరి గారు రాజమండ్రికి ఒక గుర్తింపు, దేశవ్యాప్తంగా ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, రాష్ట్రం కూడా గమనిస్తూ ఉంది. ఆవిడ అనేక విధాలుగా ఈ రాజమండ్రి పార్లమెంట్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కానీ, అదే విధంగా దేశంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో అంటే నరేంద్ర మోడీ గారు కూడా ఆవిడని విశ్వసించి, గౌరవించి, గుర్తించి ఆవిడకి అనేక బాధ్యతలు ఇవాళ దేశంలో ఇస్తున్నారంటే, మరి అలాంటి వ్యక్తిని మరి ఒక చిన్న విషయాల పట్ల మరి విమర్శించడం అనేది ఈ రాజమండ్రి ప్రజానీకాన్ని విమర్శించినట్టు, రాజమండ్రినే మనం దాన్ని విమర్శించినట్టు, రాజమండ్రి యొక్క ఖ్యాతిని మనం కుంటిపడే విధంగా చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలుగా శ్రీమతి పురంధేశ్వరి గారు ఈ రోజున కామన్వెల్త్ ఒక పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా దేశాల్లో మన భారతదేశం యొక్క అభివృద్ధిని కానీ, భారతదేశం యొక్క ఖ్యాతిని కనిపించే విధంగా టూర్ చేసి వచ్చినటువంటి వ్యక్తి ఆవిడ. అదే విధంగా మహిళా సంక్షేమం కోసం కానీ, మరి అదే విధంగా ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక బిల్ ఏదైతే ఉందో, ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా బిల్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే విధంగా, దానికి ప్రజల నుంచి ఒక గొప్ప స్పందన వచ్చే విధంగా, దానిలో ఉన్న లోపాలు కానీ దానిలో ఉన్నటువంటి సరిదిద్దేట ఒక బిల్లుని పటిష్టంగా అందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకుని రాష్ట్రంలో ఆవిడ పర్యటించి ఆ బిల్లుని అమలు చేసే విధంగా ఆవిడ భుజస్కంధాలపైన పార్టీ పెట్టిందంటే, అంటే దేశంలో జరిగే మార్పులు అనేక మార్పులకి ఆవిడ్ని కూడా అందులో కేంద్ర బిందువుగా చేసి నేషనల్ పార్టీ ఆ స్థాయిలో పురంధేశ్వరి గారిని గౌరవించుకున్నప్పుడు అది మనందరికీ గౌరవకరం. రాజమండ్రి పార్లమెంట్ ముందు ఎప్పుడు కూడా ఇంత స్థాయి మనకు రాలేదు. పురంధేశ్వరి గారి మూలంగా మనకు ఆ స్థాయి ఇచ్చారు. అదేవిధంగా పురంధేశ్వరి గారు ఈ యొక్క పార్లమెంట్ లో అభివృద్ధి కోసం కానీ, రాబోయేటువంటి పుష్కరాల సందర్భంగా అఖండ గోదావరి ప్రాజెక్టు తీసుకురావడంలో కానీ, అదేవిధంగా రాజమండ్రి రైల్వే స్టేషన్ యొక్క అభివృద్ధి విషయంలో కానీ, కొవ్వూరు, నెడ్డువోలు, అనపర్తి ఇలాంటి అనేక చోట్ల రైల్వే స్టేషన్ల అభివృద్ధి గురించి కానీ, అదేవిధంగా మరి రాజమండ్రి ఎయిర్పోర్ట్ గురించి కానీ, అంతేకాకుండా రాజమండ్రికి మన ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఒక జూ అది తీసుకురావడానికి ఇవాళ ఆవిడ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నం కూడా ఫలించేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా రైతుల గురించి అనేక సమస్యల మీద ఆవిడ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనేక సమస్యల్ని, పొగాకు సమస్యలు కానీ ఇంకా అనేక రకాల సమస్యల్ని ఆవిడ పరిష్కరించే తీరు, అంటే అలాంటి వ్యక్తిని అభినందించాల్సింది పోయి ప్రజల తరపున మనం విమర్శించడం, అది కూడా చాలా మన సిగ్గుచేటటువంటి అంశాల పట్ల ఆవిడ్ని మనం విమర్శించడం అనేది చాలా శోచనీయం. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇది ఎవరైతే విమర్శించారో గురువింద కిందలాగా ఉంది ఇది ఇంత. ఎందుకనంటే ఆ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో మా ప్రాంతంలో జరిగినటువంటి అవినీతిని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ యొక్క ఆవు భూములు ఏదైతే ఉన్నాయో, ఆవు ముంపు, ఆ ముంపులో ఉన్నటువంటి 600 ఎకరాన్ని ఇళ్ల స్థలాలుగా మార్చేటువంటి మాయా బజార్ లాగా దాన్ని తీసుకొచ్చి
చేసినటువంటి ఆ పద్ధతి ఏదైతే ఉందో, ఆ కుంభకోణం ఏదైతే ఉందో దాన్ని వెలికి తీయటంలో కానీ దాన్ని ఆపడంలో కానీ మేము ప్రధాన పాత్ర పోషించాం. ఆ రోజున అలాంటి అవినీతి కుంభకోణానికి తెరలేపినటువంటి వైఎస్ఆర్ పార్టీ మరి కోట్లాది రూపాయలకి అనేక రకాల కుంభకోణాలు ఈ మా ప్రాంతంలో కూడా చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ మరి ఈవేళ మా తిరిగి ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా శోచనీయం. తీవ్రంగా దీన్ని నేను ఖండిస్తా ఉన్నాను. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఎన్డీఏ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం చేస్తున్నటువంటి అభివృద్ధి అది ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎన్నుకున్నారో అది మన పార్లమెంట్ సభ్యురాలు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా ఒక రూఢాచార్యులు గారు కానీ మా అన్ని పార్టీలు కూడా అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన అందరూ కలిసికట్టుగా ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ యొక్క మన రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాన్ని, అదేవిధంగా రాజనగరం అసెంబ్లీని అభివృద్ధి చేయడంలో తలమణుకులైన సందర్భంలో మరి ఈ అభివృద్ధి కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ గుర్తింపు ఏంటనేది రేపు రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికల్లో మనం ప్రజల యొక్క అభిమతాన్ని మనం చూడబోతా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో లేనిపోని ఆరోపణలు చేసి దాంట్లో పురంధేశ్వరి గారిని కూడా ఇంక్లూడ్ చేసి భారతీయ జనతా పార్టీని కూడా ఇంక్లూడ్ చేయడం చాలా శోచనీయం. మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ యొక్క ఏదైతే పురంధేశ్వరి గారిని కానీ భారతీయ జనతా పార్టీని కానీ ఆ విమర్శ అయితే చేశారో దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను రాజా గారికి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను.